వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణలో ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి మొత్తం భూ కబ్జాలు, భూ స్కామ్లు యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా ఆ యొక్క శాఖ రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే స్వయంగా తెర మీద తీసుకొచ్చి ఆయనే అనేక భూ కుంభకోణాల్లో ఆయన పాత్ర తెర మీదకి వస్తుంటే, ఇక సీఎం రేవంత్ రెడ్డి గారికి అన్నీ తానే నడిపించే వ్యక్తి ఎవరు? లెఫ్ట్ రైట్ అన్నీ తానే నడిపించే వ్యక్తి ఫహీం ఖురేషీ. ఈయన భాగవతం లీలలో ఒకటోటి బయటకు వస్తూ ఉంది. మొన్న మనం ఒక 2 రోజుల క్రితం మాట్లాడినాం. ఆ రోజు ప్రముఖంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలోనే 1000 కోట్ల స్కామ్ అని వచ్చిన తర్వాత చాలా ఈక్వేషన్స్ తెర మీదకి వచ్చినాయి. ఆ పెద్ద షాపూర్లో ఎట్లా ప్రభుత్వ ల్యాండ్ ప్రైవేటు పరమైపోయింది, ఏ విధంగా దీని వ్యవహారం అంతా నడిచింది, మరి దాదాపుగా 1000 కోట్లకు సంబంధించినటువంటి విలువైనటువంటి భూమి, 170 ఎకరాల ప్రభుత్వ భూమి పట్టా ఎలా అయ్యింది అనే ప్రశ్న ప్రధానమైనటువంటి ప్రశ్న. అయితే ఇక్కడ ఆర్డీఓ, తహసీల్దార్ వేర్వేరు రిపోర్ట్లు ఇవ్వడం ఏంటి అనేది మరో ప్రశ్న. ఈ అంశాలన్నింటినీ కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో బయటపెట్టింది. ఆధారాలతో సహా ఇవాళ తెర మీదకి వస్తూ ఉన్నాయి అన్నీ కూడా. కానీ ఆర్డీఓని కాదని తహసీల్దార్ ప్రైవేట్ భూమిని ఎలా డిసైడ్ చేస్తారో అనేది కూడా స్పష్టంగా ఈ కుంభకోణం వెనుక ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఎవరు అంటే ఖచ్చితంగా ఫహీం ఖురేషియే దీని వెనకాల, ఈ భాగవతం వెనకాల అనేది పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారుతుంది. దీని మీద రేవంత్ రెడ్డి గారు ఎందుకు మౌనంగా ఉంటున్నారు, ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు, ఎందుకు సిట్ వేసి విచారణ జరిపి ప్రభుత్వ భూమిని కాపాడాలి అని డిమాండ్ వచ్చినప్పటికీ కూడా, నిషేధిత జాబితాలో మళ్ళీ పెట్టాలి అని వచ్చినప్పటికీ కూడా ఎందుకు ఇంకా ముందుకు కదలట్లేదు? కేవలం తహసీల్దార్ ఎవరైతే కన్సర్న్ తహసీల్దార్ ఉన్నాడో ఆయన్ని మాత్రం కేవలం ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడే అర్థమైపోయింది ఖచ్చితంగా దీని వెనకాల భారీ ఎత్తున కుంభకోణం జరిగింది అని. మరోవైపు కలెక్టర్ ఒకటి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్లో ఈ యొక్క వ్యవహారం మొత్తం బండారం బట్టబయలైంది. మరి ఇప్పుడు ఆ రిపోర్ట్లో ఏముంది, క్లియర్గా ఎవరెవరి పాత్ర ఏంటి అనేది కూడా స్పష్టంగా అయిపోయింది. ఆ యొక్క రిపోర్ట్తో ఖచ్చితంగా 1000 కోట్లకు సంబంధించినటువంటి కుంభకోణం జరిగింది అని సుస్పష్టంగా కనిపిస్తుంది. మరి నిజంగా మొన్న హరీష్ రావు గారు మాట్లాడారు ఈ వ్యవహారం మీద. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్తీక్ రెడ్డి ఆయన స్పష్టంగా మాట్లాడారు. మరి ఇన్ని వ్యవహారాల వెనక అంటే ఫోన్ల స్కామ్లో ఫహీం ఖురేషీ పేరు, ఆఖరికి గాంధీ భవన్లో కూడా ఒక వార్త చక్కర కొడతా ఉంది. వీడియోలు పెట్టి మహేష్ కుమార్ గౌడ్ గారిని బెదిరిస్తున్నారు అని చెప్పేసి. మరి అది వాస్తవం ఎంత అనేది చూడాలి. ప్రచారం అయితే జరుగుతోంది. మహేష్ కుమార్ గౌడ్ గారికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు ఫహీం ఖురేషీ చేతిలో ఉన్నాయి. మరి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసమే ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారి మీద బిగ్ టీవీలో టార్గెట్ చేసి వచ్చినటువంటి కథనాలకు కూడా ఫహీం ఖురేషియే కారణము. రేవంత్ రెడ్డి గారు ఆయనకు అడిగినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని మహేష్ కుమార్ గౌడ్ గారి మీద నెట్టేసినటువంటి నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ టార్గెట్గానే మొత్తం కథా కమామేష్ నడిచింది. దీని వెనకాలంతా కూడా ఆ వీడియోలు పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మహేష్ కుమార్ గౌడ్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఫహీం ఖురేషీ అనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఇందులో వాస్తవం ఏందనేది మనకు తెలియదు. కానీ ప్రచారం అయితే జరుగుతోంది, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. బయట గాంధీ భవన్ వర్గాల నుంచి మనకు బయట పొలిటికల్ లీడర్స్ మధ్య చర్చ జరుగుతూ ఉంది. మరి ఏం వీడియోలు, మరి ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, ఇదంతా కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ల్యాండ్ భాగవతాలు కనుక ఒకసారి చూస్తే, పెద్దషాపూర్ సంబంధించినటువంటి ల్యాండ్ భాగవతం, దానికి సంబంధించి కూడా నేను మీకు చూపిస్తా. ఇక్కడ ప్రధానంగా గవర్నమెంట్ ల్యాండ్ ఇది శ్రీనివాసరెడ్డి తహసీల్దార్ గండిపేట్ మండల్ అని చెప్పేసి, గండిపేట్ మండల్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ ఫేక్ ఫ్యాబ్రికేటెడ్ జీవోలతోటి ప్రభుత్వం జీవో ఇచ్చినట్టుగా వాళ్ళకి అలకేట్ చేసినట్టుగా ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేసుకొని ఏకంగా ఈ యొక్క జీవోల్ని బేస్ చేసుకొని కేసులు కూడా వేసినటువంటి పరిస్థితి. ఇది చూడండి ఎంత విడ్డూరంగా ఉంది. అంటే ఇంత బహిరంగంగా యథేచ్ఛగా భూ దందాలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణలో. ఇది టు ద స్టేషన్ హౌస్ ఆఫీసర్, నార్సింగి పోలీస్ స్టేషన్, సైబరాబాద్ కమిషనరేట్, లెటర్ నెంబర్ B644/2026 డేటెడ్ 23/5/2026. మొన్ననే సబ్జెక్ట్ ఏంటి, గవర్నమెంట్ ల్యాండ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ గండిపేట్ మండల్, విలేజ్ సర్వే నెంబర్ 18, క్రియేషన్ ఆఫ్ ఫేక్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ GOMS దట్ గవర్నమెంట్ ల్యాండ్ ఇన్ సర్వే నెంబర్ 18 ఈజ్ regularized in favor of several persons, request to book criminal case on the government concerned persons involved in creating the fake and fabricated GOs regarding. ఇది తహసీల్దారు నార్సింగి పోలీస్ స్టేషన్కి ఇచ్చినటువంటి కంప్లైంట్. సో తెలంగాణలో ఇప్పుడు పెద్దషాపూర్ వ్యవహారం అట్లా ఉంటే, ఇక గండిపేట్ మండలంలో ఉన్నటువంటి మరో కొత్త దందా ఇది. అంటే భూములు యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారు, ఆక్రమణలు, ఫేక్ జీవోలు, అందిన కాడికి దోచుకోవటం. మరి ఎవరున్నారు దీని వెనకాల, పెద్దల పాత్ర ఏంటంటే తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ గండిపేట వ్యవహారం ఏంది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఏకంగా
గండిపేటకు సంబంధించినటువంటి తహసీల్దార్ నార్సింగ్ పోలీస్ స్టేషన్కి స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాసినటువంటి ఒక లేఖ. దాంట్లో ఏముంది, ప్రైవేటు వ్యక్తులు గవర్నమెంట్ జీవోలు ఫ్యాబ్రికేట్గా క్రియేట్ చేసుకుని ప్రభుత్వం నుంచి భూములు అలకేట్ అయినట్టుగా జీవోలు సృష్టించుకొని ఆ జీవోలు బేస్ చేసుకుని హైకోర్టులో కేసులు కూడా వేసుకున్నారు. ఇది ఎంత విడ్డూరంగా ఉంది చూడండి. గవర్నమెంట్ ల్యాండ్స్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ గండిపేట మండల్ సర్వే నెంబర్ 18 creation of fake and fabricated GOs that the government land is survey number 18 is regularized in favor of several persons request to book criminal case on the concerned person involved in creating fake and fabricated GOMS number. ఇది ఎప్పుడు రాశారు, ఫేక్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ జీవోస్ రిసీవ్డ్ త్రూ వాట్సాప్ ఆన్ 23/5/2026 అంటే మొన్ననే 23/5 తారీఖు. I invite your attention to subject and reference cited above the submit that where in wide reference one cited some fake and fabricated GOs are prepared and circulated through WhatsApp that government land in survey number 18 of Gandipet village, Gandipet mandal is regularized as below. ఇట్లా ఎవరెవరికి ఇచ్చారు, 558 GOMS నెంబర్ క్రియేట్ చేశారు 2/12/2005. ఇది ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత క్రియేట్ చేసినటువంటి ఫేక్ జియోనే. ఎప్పుడు December 2025, మొన్న లాస్ట్ డిసెంబర్లో. సర్వే నెంబర్ ఏం మెన్షన్ చేశారు, ఫేక్ ఫ్యాబ్రికేటెడ్గా 18/2/1. ఎక్స్టెంట్ ఎంత, ఎకరం 20 గుంటలు. ఎవరికి అలాట్ చేశారు, నేమ్ ఆఫ్ ద పర్సన్ హూ నేమ్ రెగ్యులరైజ్డ్ ఆఫ్ ద గవర్నమెంట్ ల్యాండ్ ఇస్ మెన్షన్డ్. కమ్ముని నాగేశ్వరరావు పేరు మీద రాసిచ్చి పడేశారు ఎకరా 20 గుంటలు. అట్లాగే 553 జియో నెంబర్ క్రియేట్ చేశారు 2/12/2005లో. సర్వే నెంబర్ ఏంటి, 18/1/2 18/1/2 2 ఎకరాల 2 గుంటలు. నిమ్మల రామస్వామి గౌడ్ అట, మరి ఆయనకి ఇచ్చినట్టుగా రాసిచ్చారు. 555 జియో నెంబర్ ఇచ్చారు సేమ్ 2/12/2025లోనే. అది కూడా 18/1/1 సర్వే నెంబరు, అది కూడా ఫేక్ సర్వే నెంబరు. 2 ఎకరాల 2 గుంటలు నిమ్మల రాజేష్ గౌడ్ పేరు మీద రాసిచ్చారు. అట్లాగే 554 జీవో రాసిచ్చారు సేమ్ డేట్ నాడు 2 ఎకరాల 2 గుంటలు నిమ్మల వేణుగోపాల్ గౌడ్. అట్లాగే 552 సేమ్ సర్వే నెంబర్ రాసిచ్చారు 18/1/4 2 ఎకరాల 2 గుంటలు గరేల మంగ. అంటే ఇవన్నీ కూడా సర్వే నెంబర్ 18 అంటే అక్కడ పార్టీషన్స్ అయినాయి, కానీ అంతా కూడా సర్వే నెంబర్ 18కి సంబంధించినటువంటిదే. (2/1 (1/2 ఇట్లా 5 జీవోలు రిలీజ్ చేశారు. 5 జీవోలు కూడా మొత్తం లెక్కేసుకుంటే 1 2 మొత్తం దాదాపుగా 10 ఎకరాల దగ్గర ఉంది. 10-11 ఎకరాలు మొత్తం ఉంది. ఎకరం 20 గుంటలు, 2 ఎకరాల 2 గుంటలతోటి 4 జీవోలు మొత్తం. ఇన్ దిస్ రికార్డ్ సబ్మిటెడ్ యాజ్ ద కసారా పహాని ఫర్ ద ఇయర్ ఆఫ్ 54-55 ద ల్యాండ్ అడ్మినిస్ట్రేటింగ్ ఎకరం 104 ఎకరాలు 25 గుంటలు సర్వే నెంబర్ 18 ఆఫ్ గండిపేట్ మండల్. గండిపేట్ ఈజ్ క్లాసిఫైడ్ సర్కారీ కంచ అండ్ రికార్డెడ్ యాజ్ పోరంబోక్ కంచ. హెన్స్ ద సెడ్ ల్యాండ్ ఈజ్ వెస్టెడ్ విత్ ద గవర్నమెంట్. ఇది ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమిని క్లియర్గా ఉంది, సర్కారీ కంచెన్ ఉంది, పోరంబోక్ కంచెన్ రాస్తుంది గతంలో రికార్డ్స్లో. దాన్ని ఈ కాస్రా పహానీలో ప్రభుత్వ ల్యాండ్గా ఉన్నటువంటి దాన్ని ప్రభుత్వం ప్రైవేట్కి ఇచ్చినట్టుగా దారదత్తం చేసినట్టుగా మొత్తం క్రియేట్ చేసి ఫేక్ జీవోలు క్రియేట్ చేసి ఇచ్చేసినటువంటి పరిస్థితి. చూడండి, ఆ జీవోలు కూడా చూపిస్తుంది. చూడండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అబ్స్ట్రాక్ట్ ల్యాండ్స్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రెగ్యులరేషన్ ఆఫ్ కమాను నాగేశ్వరరావు ఆన్ పేమెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఫీ ఆఫ్ ద మార్కెట్ వాల్యూ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఎకర్ 20 గుంటాస్ ఇన్ సర్వే నెంబర్ 18/2/1 విచ్ ఈస్ సిచ్యుయేటెడ్ ఇన్ గండిపేట్ విలేజ్ మండల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఎంత కట్టినట్టుగా గవర్నమెంట్కి 33,07,500 రూపాయలు. డిమాండ్ డ్రాఫ్ట్ నెంబర్ కూడా వేశారు 008512 డేటెడ్ 21/11/2025 అండ్ ద రూపీస్ ఆఫ్ 2,05,83 త్రూ ఏ వైడ్ డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ నెంబర్ డేటెడ్ డిసెంబర్. చూడండి, ప్రభుత్వానికి డబ్బులు కట్టినట్టుగా లోకేష్ కుమార్ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద గవర్నమెంట్, కమిషనర్ CCLA నాంపల్లి హైదరాబాద్. ఇట్లా మొత్తం క్లియర్గా ఫేక్ జీవోలే క్రియేట్ చేశారు ప్రభుత్వానికి డబ్బులు కట్టినట్టుగా. ఇక్కడ ఇది కూడా చూసుకోవచ్చు. ల్యాండ్స్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రెగ్యులరేషన్ ఆఫ్ నిమ్మల రామస్వామి గౌడ్, ఇదేమో కామను నాగేశ్వరరావు. ఇట్లా 5 జీవోలు క్రియేట్ చేశారు మొత్తం. 1 2 3 4 5 జీవోలు మొత్తం 11 ఎకరాల దగ్గర మొత్తం సర్వే నెంబర్ 18. ఇది చూసుకోవచ్చు. మళ్ళీ క్లియర్గా GOMS నెంబర్ 553 553 554 555 558 తహసీల్దార్కి ఒక కాపీ పెట్టినట్టుగా CCLA వాళ్ళ లెటర్లు బేస్ చేసుకుని పాతలే అంటే మొత్తం పుటప్ చేశారు, ఫైల్ పుటప్ చేశారు. CCLA ప్రొసీడింగ్స్ నెంబర్ 307/CCLA/2025 డేటెడ్ 24/11/2025. ఇట్లా క్లియర్గా రెవెన్యూకి సంబంధించిన ULC డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి అవి అంటే ఇవన్నీ తహసీల్దార్ రాసినటువంటి లెటర్ కూడా జనవరి 2025లో లెటర్ నెంబర్ వచ్చి 113/MOI/2025 డేటెడ్ 28/10/2025. అంటే ఇదంతా కూడా అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో గత 2025లో ఈ 3 నెలల్లో ఈ భాగవతం అంతా నడిపించి మొత్తం ఒక ఫైల్ పుటప్ చేసి ఫేక్ ఫైల్ పుటప్ చేసి ప్రభుత్వంలో అంతా ఆన్ పేపర్ రికార్డులు అంతా బిల్డప్ చేసి సచివాలయంలో ల్యాండ్స్ CCLAలో
దీని వెనకాల భాగవతం ఎవడు అనేది క్లియర్గా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ప్రభుత్వ భూమిని కొల్లగొడుతున్నారు ఈ విధంగా అని, అంటే భూ ఆక్రమణలు యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయని. పెద్దషాపూర్కి సంబంధించి కూడా నేను చూపిస్తాను మీకు. ఎస్, ఇది పెద్దషాపూర్కి సంబంధించినటువంటి శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లాలో సర్వే నెంబర్ 172 నుండి 183 వరకు మొత్తం 170 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించినటువంటి ప్రెస్ రిలీజ్. ఇది క్లియర్గా ఏమేమి జరిగింది ఏంటనేది కూడా కలెక్టర్ ఇచ్చింది. ఇది కూడా ఏంటి, 1000 కోట్లకు సంబంధించినటువంటి భూభాగవతం ఇది. ఇది ఏకంగా ప్రైవేటు ఎట్లా దారదత్తమైంది, ప్రైవేట్ వాళ్ళు ఇది మాదే అని చెప్పి కోర్టుకు పోయినటువంటి దాఖలాలు. ఇప్పుడు ఒక్కసారిగా ప్రభుత్వానికి ఏం చేయాలి అర్థం కావట్లా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అన్ని సహజంగా లోపల నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు దీని వెనకాల ఎవరున్నారు అని ఆయన ఆరాధిస్తే, సొంత మనిషి ఫహీం ఖురేషీనే ఉన్నాడు అని తెలిసిన తర్వాత దాన్ని ఇప్పుడు ఏకంగా ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటంలో రాసిన తర్వాత మొత్తం యంత్రాంగం కదిలింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయి ఆధారాలతో బయట పెడతా ఉంది. అయినప్పటికీ కూడా కనీసం ఈ భూ స్కాముల మీద మంత్రి పొంగులేటి మాట్లాడాడు, సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడరు. కానీ ఇవాళ ప్రజాపాలనలో ఇందిరాగాంధీ అంటారు, ఎన్టీ రామారావు అంటారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి భూభాగవతాలు ఎట్లా భూమిని కొల్లగొడుతున్నారు, ప్రభుత్వ భూమిని ఏ విధంగా దోచుకుంటున్నారు, ఈ దోపిడీ గురించి మాత్రం ఎవరు మాట్లాడు. చర్యలు ఉండవు చూసుకోవచ్చు. ఇది క్లియర్గా అర్థమైపోతుంది. 1954-55 సంవత్సరానికి సంబంధించినటువంటి కాస్రా పహాని మరియు 55-58 సంవత్సరాలకు సంబంధించినటువంటి చేసాల పహాని ప్రకారం పెద్దషాపూర్ గ్రామం శంషాబాద్ మండలంలో ఉన్నటువంటి పాత సర్వే నెంబర్ 202కు చెందినటువంటి కొత్త సర్వే నెంబర్లు 172 నుండి 183 వరకు మొత్తం విస్తీర్ణం ఎకరాలు 170 ఎకరాల గుంటలకు సంబంధించినటువంటి భూమి మొదటగా పట్టా భూములుగా నమోదు చేయబడింది. రాజేంద్రనగర్ డివిజన్కి చెందినటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ కమ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారు అంటే ఆర్డీఓ LRW నెంబర్ 2238 2239 2455 2017 తేదీ 2024-2-2006 ప్రక్రియల ద్వారా ఇప్పటికే ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ అట్లాగే సీలింగ్ సర్ప్లస్ గా ప్రకటించినటువంటి భూములలో భాగంగా ఉన్నటువంటి సర్వే నెంబర్లు 174 ఇవన్నీ సర్వే నెంబర్లు రాసుకొచ్చారు. ఇదే సమయంలో శ్రీ నవాబ్ మొహమ్మద్ యూసఫుద్దీన్ ఖాన్, స్వర్గీయ నవాబ్ వజీయుద్దీన్ ఖాన్ గారి యొక్క కుమారుడు మరో 4 వ్యక్తులు గౌరవ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 1550/2025 దాఖలు చేసినటువంటి సర్వే నెంబర్లు 172, 173, 174, 175, 180 వరకు అట్లాగే 182లలో మొత్తం సుమారు 94.28 గుంటల భూమికి సంబంధించి తమ పేరు రెవెన్యూ రికార్డులో నమోదు చేయకపోవడం మరియు పట్టాదారు పాస్బుక్స్ జారీ చేయకపోవడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఇదంతా ఈ ప్రభుత్వంలోనే. అంటే మా యొక్క భూమి మాకు రికార్డులలో మాకు పాస్బుక్లు ఇవ్వట్లేదు అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేస్తే అసలు ఇది ప్రభుత్వ భూమి కదా, ఇది ప్రైవేట్ పరం ఎట్లా అయింది అనేది డిగ్ చేస్తే దొరికినటువంటి అంశం. మరి ఈ రిట్ పిటిషన్ పైన గౌరవ హైకోర్టు 21/1/2005 తేదీ ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో తహసీల్దార్ సమర్పించినటువంటి 13/3/2017 నివేదిక అమలు విషయమై పిటిషనర్ల వినతి పత్రంపై తగిన నిర్ణయం తీసుకొని 8 వారాల్లో కారణబద్ధమైనటువంటి ఉత్తర్వులు జారీ చేయాలని, అంతవరకు భూములపై ఎటువంటి రిజిస్ట్రేషన్లు స్వీకరించొద్దని తహసీల్దార్కు ఆదేశం జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు 2/5/2025 రిట్ పిటిషనర్లకు తమ హక్కులను సమర్థించే ఆధార పత్రాలు సమర్పించాలని మెమో జారీ చేయబడింది. అనంతరం 5/5/2005 వారు సంబంధించినటువంటి పత్రాలను సమర్పించారు. తదుపరి తహసీల్దార్ 27/5/2005 తేదీకి సంబంధించి అన్ని పక్షాలకు నోటీసులు జారీ చేసి ఆయా సర్వే నెంబర్లపై తమ హక్కులను సమర్థించే ఆధారాలు సమర్పించాలని కోరారు. ఆ నోటీసుల మేరకు పలు క్లైమ్స్ మరియు అభ్యంతరాలు అందాయి. తర్వాత రిట్ పిటిషన్ ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఏం జరిగింది, తహసీల్దార్ శంషాబాద్ గారి 28/2/2006 అంటే మొన్న ఫిబ్రవరిలో తేదీ ఉత్తర్వులు అనుసరించి భూభారతి పోర్టల్లో ఎటువంటి మార్పులు చేయబడలేదు. అట్లాగే దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ కంటెంప్ట్ కేసు 12/6/2026 విచారణకు నిర్ణయించబడింది. అంటే నెక్స్ట్ జూన్ 12 విచారణ ఉంది. దాని కంటెంప్ట్ అయినట్టుగా హైకోర్టుకి ఇది. అట్లాగే ఈ విషయం ప్రస్తుత గౌరవ హైకోర్టు పరిధిలో స్టేటస్ కో ఉత్తర్వులతో పెండింగ్ లో ఉన్నందున, అంటే హైకోర్టులో కూడా స్టేటస్ కో ఉంది, అయినప్పటికీ కూడా జరగాల్సినటువంటి జరిగిపోయింది. స్టేటస్ కో ఉంది. తహసీల్దార్ శంషాబాద్ గారి యొక్క 28/2/2026 తేదీన B/223/2025 ఉత్తర్వులను రద్దు చేయడానికి లీగల్ ఒపీనియన్ ప్రకారం హైకోర్టు వెకేషన్ పూర్తయిన వెంటనే చర్యలు తీసుకోబడ్డాయి. అంటే క్లియర్గా రాశారు చూడండి. ఇది ఎప్పుడు ఫిబ్రవరి 2026 తేదీన B/223/2025 ఉత్తర్వులను రద్దు చేయడానికి, అంటే ఒక తహసీల్దార్ ఆయన దారదత్తం చేసి పడేసాడు, ప్రైవేట్ పరం చేశాడు ప్రభుత్వ భూమిని. అది హైకోర్టులో స్టేటస్ కో ఉంది మళ్ళీ పైగా. ఇప్పుడు దాని మీద వెకేషన్ బెంచ్ స్టార్ట్ అయిన వెంటనే చర్యలు తీసుకుంటామని ఉత్తర్వులను రద్దు చేయడానికి లీగల్ ఒపీనియన్ కోరింది. కలెక్టరే కోరాడు. అంటే క్లియర్గా కలెక్టరే ఇచ్చినటువంటి దాంట్లో దొరికిపోయాడు. అంటే తహసీల్దార్ ఇక్కడ 1000 కోట్లకు సంబంధించినటువంటి కుంభకోణంలో ఇంకెంత చేతులు మరి వెనకాల ఎవరు ఉన్నారనేది అర్థమైపోతుంది.
క్లియర్గా. మరి ఈయన అందాల పోటీల్లో ఈయన పాత్ర ఉంటుంది, ఫహీం ఖురేషీ పాత్ర. ఫోన్ల భాగవతంలో ఈయన పాత్ర ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మొన్న ముస్లిం లీడర్లు ఫిరోజ్ ఖాన్కి సంబంధించినటువంటి గొడవలో అజరుద్దీన్ పక్కన ఎవరు కూర్చోవాలని ప్రోటోకాల్ గొడవ వస్తే ఎవరికొరు కొట్టుకుంటే లాస్ట్కి ఫిరోజ్ ఖాన్ ఏమో ముద్దులు పెట్టుకున్నాం అన్నాడు. రాత్రి ఓవర్ నైట్లో తీసుకెళ్లి సెటిల్మెంట్ చేయించింది కూడా ఈయన ఫహీం ఖురేషీనే. మరి ఇలా ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ల భాగవతం, బ్యూరోక్రాట్లను డామినేట్ చేస్తాడు, షాడో మంత్రిగా పనిచేస్తాడు, మైనారిటీ శాఖలో షాడో మంత్రి, మైనారిటీ అన్ని అంశాల్లో కూడా ఈయననే చేతులు పెడతాడు. అట్లాగే సీఎం శాఖ ఆయన చేతులు పెడతాడు, అక్కడికి రెవెన్యూ శాఖలకు కూడా చేతులు పెట్టి మొత్తం భూ భాగవతం నడిపిస్తాడు. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడరు, చర్యలు తీసుకోరు. ఎందుకంటే తన లెఫ్ట్ రైటు అప్ డౌన్ ఈయనే కదా, క్లియర్గా అర్థమైపోతుంది ఎవరి భాగవతం ఏందో. మరి ఇంత అవుట్ రైట్గా క్లియర్ కట్గా ఇంత డీటెయిల్డ్గా ఆధారాలు సహా బయటకు వస్తూ ఉంటే మరి ఇంకా కూడా ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు అనేది $1 మిలియన్ క్వశ్చన్. మరి ఇలా ఎందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.